హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. మరెన్నో వీడియోలతో ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు చేసుకోబోయేది కట్టు పులుసు అండి. ఉగాది పండగ రోజు చాలా స్పెషల్గా చేసుకుంటారు కదా కట్టు పులుసు. అదే నేను చేసి చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్రని వేసేసుకోవాలి. 3 ఎండుమిర్చిని తుంచి వేసేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయను తీసుకొని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను పచ్చిమిర్చితోనే చారు చేసి చూపిస్తున్నాను. కారం పొడితోనైనా చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకుని వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. వెల్లిపాయలను పొట్టు తీయకుండానే కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలి. వెల్లిపాయ ముద్దని వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. చారు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కట్టు పులుసు మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1 స్పూను పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పావు కేజీ టమాటాను చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని 1 స్పూను సాల్ట్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టమాటా మంచిగా ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. శనగపప్పును ఉడికించుకున్న తర్వాత కట్టునంతా వడకట్టుకుంటాము కదా, ఒక గిన్నెలో పోసి చూపిస్తున్నాను చూడండి. మూత తీసుకొని గరిటెతోని టమాటానంతా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. కట్టును పోసేసుకోవాలి. చూడండి, ఇలా కట్టు మొత్తము పోసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మరిగించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కట్టు పులుసు రెడీ అయిపోతుంది. చాలా స్పెషల్గా చేసుకొని తింటారు కట్టు పులుసు. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుంది. ఒక కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. సర్వ్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుంది. ఉగాది పండుగ రోజు చాలామంది ఇలాగే కట్టు పులుసును చేసుకుంటారు. నేను చేసిన కట్టు పులుసు వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.